ఈరోజు రెసిపీ మరచిపోలేని రుచితో పప్పు చెక్కలు. 3 రకాల పప్పులను కలిపి చేసే ఈ పప్పు చెక్కలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పైగా శ్రమ తక్కువ. మరి తయారీ విధానము చూసేద్దామా? ముందుగా పప్పులను శుభ్రం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చేయడం చాలా ఈజీ. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు. వీటిని కుక్కర్లో వేసి చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. మినప్పప్పు తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు. ఈ 3 పప్పులు కలిపి ఒకేసారి చేస్తున్నామండి. ఇది చాలా బాగుంటాయి. కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత బాగుంటాయండి. వీటిని కుక్కర్లో వేసేసి 1కి 2 సార్లు వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలండి. పప్పును నానబెట్టాల్సిన పని లేదు. ఇలా కడిగిన తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ వేద్దామండి. ఇప్పుడు మూత ఉంచేసి స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దామా? పప్పు చక్కగా ఉడికిందండి. ఇలా గరిటెతోనే దీన్ని ఇలా మ్యాష్ చేసుకుందామండి. అక్కడక్కడ కాస్త పలుకుగా ఉంటే బాగుంటుంది. మినప్పప్పు పెసరపప్పు అయితే త్వరగా ఉడికిపోతాయి. శనగపప్పే కాస్త ఉడకదు. అయినా కూడా అక్కడక్కడ ఉండడం వలన చాలా బాగుంటాయండి. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి పొడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ తీసుకుందామండి. కొంతమంది దీనిలోకి పచ్చికారం వాడతారండి. దానికంటే ఈ ఎండుకారం వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు. తెల్ల నువ్వులే బాగుంటాయండి, నల్లటి వాటి కంటే కూడా. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని చిన్నగా తరిగేసి దీన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంగువ. ఈ ఇంగువ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకుందాము. రెడీమేడ్ వెన్న అయినా పర్వాలేదు, మనకు ఇంట్లో రెడీగా ఉన్న వెన్న అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ పిండిని అన్నిటినీ కలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ పక్కన పెట్టేసి ఇప్పుడు చేత్తో రబ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే కూడా ఇప్పుడు వేసేసుకున్నా కూడా సరిపోతుంది. కాస్త పిండి టేస్ట్ చేస్తే సరిపోతుందండి. ఉప్పు ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకుందామండి. చూడండి, ఈ మాత్రం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ కానీ ఒక నాప్కిన్ కానీ పిండి డ్రై కాకుండా ఇలా కప్పి ఉంచుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి. చక్కగా నాని చాలా మృదువుగా ఉంటుందండి. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ రాసుకొని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకుందాము. ఈ సైజు ఉండలు చేసుకొని మనము చెక్కలుగా ఒత్తుకుందామండి. ఏమంటే పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. కొన్ని ఉండలు ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను ఇలా పూరి ప్రెస్సర్ అని దొరుకుతుందండి మార్కెట్లో. ఇది కొనుక్కోండి, బాగుంటుందండి. ఇది ఉండడం వల్ల మన పని చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీని మధ్యలో ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఆయిల్ అయిపోయి ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ కానీ లేదంటే మిల్క్ కవర్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ చెక్కలు ఒత్తుకోవడానికి మనం వాడుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ రాసేసి పెట్టుకుంటే పిండి అతుక్కోదండి. నేను చూపించినట్టు ఇలా చేసుకోండి. ఇలా ఒక్కసారి ప్రెస్ చేయగానే మనకు చెక్కలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పిండి అతుక్కోకుండా ఇలా కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ ఇలా పెట్టుకోవాలండి. పాలిథిన్ కవర్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇవి మరీ పలుచగా ఉండకూడదండి. ఇలా కాస్త మందంగా ఉండాలి. చూడండి, అక్కడక్కడ శనగపప్పు కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేగి మరింత రుచిగా ఉంటాయండి. ఇంకోటి కూడా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. కానీ మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉందండి. నా మాషిష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్రెస్సర్ ఉండడం వల్ల టకటకా చేసేచ్చండి. చాలా త్వరగా మనము ఎంత స్పీడ్గా అయినా చేసుకోవచ్చు. అన్నింటినీ ఇలాగే ప్రెస్ చేసి వేరే ప్లేట్లో రెడీగా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఈ ప్రెస్సర్ లేదనుకోండి, దానికి కూడా మీకు ఇంకో చిట్కా చెప్తాను. ఆయిల్ అయిపోయి ఉంటుంది కదండి, ఆ కవర్లో ఇలా పిండిని ఉంచేసి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెతో ఇలా ప్రెస్ చేస్తే మనకు చెక్కలు రెడీ అయిపోతాయి. చూడండి, ఒకవేళ ప్రెస్సర్ లేదనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు.
చూడండి, ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదండి. ఇలా తయారు చేసుకున్న ఈ పప్పు చెక్కలు ఆయిల్లో వేయించినప్పుడు పూరీల మాదిరి పొంగకుండా ఉండటానికి ఫోర్క్తో అక్కడక్కడ ఇలా గుచ్చుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ ఒక్కసారి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆయిల్లో ఒకటి వేసి అది పైకి తేలిన తర్వాతనే ఇంకోటి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి ఉంచుకోవాలండి. అంతే అండి. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ 3 పప్పులతో చేసిన చెక్కలు రెడీ అయిపోయినాయి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.